శివలింగం అయితే శ్రేష్టమైనది అని. పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి ఏ లోహముతో అడిగారు కనుక లోహాల గురించి చెప్తాను. దానికి అనుబంధంగా కూడా ఒక మాట అంటాను. అసలు ఒకవేళ లోహములు లేకపోయినా మట్టితోనైనా చేయవచ్చు. దీని పార్థివలింగ పూజ అంటారు. ఇది పెద్ద మహాపండితులైనటువంటి వేదాంగ పారంగతులైనటువంటి ఘనాపాటీలు సోమయాజులు కూడా మృత్తికను తీసుకొని వచ్చి, అంటే పుట్టమట్టిని తీసుకొని వచ్చి శివలింగములను తయారు చేసి మహాప్రస్థానం చేసి ఆ శివలింగమునకు పార్థివలింగములకు అంటే మట్టితో చేసినటువంటి లింగములను చేసి తెల్ల అక్షింతలు వాడతారు. తెల్లని అక్షింతలు అంటే కలపకుండా ఉండేవి, బియ్యాన్ని తడిపి దాని మీద ఉంచి అభిషేకం చేస్తారు. అలా చెయ్యవచ్చు. అయితే మీరు లోహాల గురించి అడిగారు కనుక ఏ లోహమైనా మంచిదే. అసలు శివునికి పూజించడానికి ఈ లోహం ఎందుకని మట్టితో మొదట ఎందుకు చెప్పాను అంటే చివరకు వజ్రం దగ్గర నుంచి వైఢూర్యం దగ్గర నుంచి వజ్రాలతో పూజ చేసింది ఎవరు? పాము ఏం చేసిందంటే శ్రీకాళహస్తి ఉన్నది కదా, ఏ లోహం అన్నారు కదా, ఆ పాము ఏం చేసింది అంటే పాతాళలోకం నుంచి పరమేశ్వరుని వజ్రాలు వైఢూర్యాలతో పూజ చేస్తారు, కానీ ఎవడైనా ఆకులు అలాలతో పూజ చేస్తాడా అని ఆకులు అలాలు తీసివేసి వజ్రాలు వైఢూర్యాలు పెట్టింది. వజ్రాలు వైఢూర్యాలని తెలియక ఏనుగు ఏం చేసింది అంటే ఇవి రాళ్ళు రప్పలు, ఎవడైనా సరే రాళ్ళు రప్పలతో శివుణ్ణి అర్చిస్తాడా ఎవడు వాడు అని తొండంతో తీసివేసి ఆ తొండం నిండా నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి మారేడు దళాలు పుష్పాలు తామర పూలన్నీ తీసుకొని వచ్చి ఆమె పూజ చేసింది. అంటే దీని అర్థమేమిటి? దీనిలో దాగి ఉన్న ఆంతర్యమేమిటి? శివుణ్ణి పూజించడానికి లోహములే చెయ్యవచ్చు, మృత్తికలు చెయ్యవచ్చు, పుష్పములు చెయ్యవచ్చు, అలాగే వజ్ర వైఢూర్యములతో చెయ్యవచ్చు, ప్రాకృత వస్తువులు పురుష వస్తువులు అన్నాడు ఆయన. శివమహాపురాణంలో ఏమన్నారు పరమేశ్వరుడు అంటే ప్రాకృత వస్తువులతో నన్ను అర్చన చేయవచ్చు, పురుష వస్తువులతో అర్చన చేయవచ్చు అన్నాడు. ప్రాకృత వస్తువులు అంటే ఏమిటి? పురుష వస్తువులు అంటే ఏమిటి? ప్రాకృత వస్తువులు అంటే ఇవేళ పూజ చేసి రేపటికి ఎండిపోయేవి ప్రాకృత వస్తువులు, అంటే పూలు ఇలాంటివి అన్నమాట, ఆకులు. పురుష వస్తువులు అంటే ఎన్ని సంవత్సరాలైనా అవి చెదరవు, వజ్రాలు వైఢూర్యాలు, వాటితో అర్చన చేయవచ్చు. కాబట్టి శివుని యొక్క దివ్యమైనటువంటి అర్చన వాటితో చేయవచ్చు. ఇక శివుని యొక్క రూపాలు బంగారపు లింగం ఉండొచ్చు, స్ఫటికలింగము ఉండవచ్చు, లేదా రాగితో చేసిన ఉండవచ్చు, అలాగే శిలలతో చేసిన ఉండవచ్చు. మనకు కనపడేవి శిల కూడా శిలతో చేసింది. ఈ శిలలలో కూడా పాలరాతితో చేసిండి ఉండవచ్చు, నల్లరాతితో చేసిండి ఉండవచ్చు, గ్రానైట్స్తో కూడా చేస్తారు. అసలు వీటన్ని